హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ల దగ్గరికి అయితే వచ్చాము. ప్రజా ఫిర్యాదుల శాఖ దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు పూర్తిగా చూస్తే దయనిందకైనటువంటి వార్త అయితే మన సుమన్ టీవీ కంటపడింది. అయితే 2 కాళ్ళు లేకపోయి 3 సంవత్సరాల పాటుగాను ఎక్కని గడప లేదు, కలని అధికారి లేదు, కలవని రాజకీయ నాయకులు లేరు. ప్రతి ఒక్కరు కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆయనకి రావాల్సినటువంటి కనీసం వికలాంగుల ఫెన్షన్ కూడా రాని పరిస్థితిలో ఉంది. అయితే చాలామంది కూడాను పూర్తిగా వికలాంగులా కాదా నిర్ధారించాలి అంటూ వాయిదాలు వేస్తుంటారు. సో ప్రత్యక్షంగా 2 కాళ్ళు లేక కనబడి అంటే తన కాళ్ళ మీద తను నిలబడలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆయనకి అసలు 3 సంవత్సరాలుగాను ఫెన్షన్ ఎందుకు రావటం లేదు. ఆయన ఇప్పుడు పాతపట్నం నియోజకవర్గంలోని మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మామిడి గోవిందరావు కూడా ఇప్పటికే పలు దఫార్లు కలిసినప్పటికి కూడాను సో వాళ్ళు స్వగృహం దగ్గరే ఉంటున్నారు. సో ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా కలిస్తే వస్తుంది అంటూ వాయిదా వేసుకుంటూ ఇప్పటికే 3 సంవత్సరాలు కాలయాపనం చేశారు. అసలు ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అవన్నీ ఆయన మాటలో తెలుసుకుందాం. సో నమస్తే. సో ఇప్పటికే వికలాంగులు కానీ కాళ్ళు లేవు. సో అసలు మీకు ఫెన్షన్ ఎందుకు రావటం లేదు? అధికారులను కలిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? వస్తుంది సార్, వస్తుంది అంటారు. కానీ ఆటో కట్టుకొని రూపాయలు వేసుకొని వస్తుంటున్నాం, వెళ్ళిపోతుంటున్నాం. 3 సార్లు వచ్చాను ఇక్కడికి, కలెక్టర్ ఆఫీస్కి 3 సార్లు వచ్చా. ఎమ్మెల్యే దగ్గర 4-5 సార్లు వెళ్ళా. ఇంటి మందులు వస్తుంటారు, ఇంటి మందులు వస్తుంటే అవుతుంది లేరా వెళ్ళిపోతుంది. ఇప్పుడైనా అన్నారు ఎందుకు కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవని కానీ అన్నారు. చెప్పుకుంటూ వచ్చాను నేను, అంతే సార్. సో ఇక్కడికి వచ్చారని ఏమన్నారు? నేను చెప్పాను కదా కలెక్టర్తో మాట్లాడుతున్నారా అని అంటారు, అంతే అంతే. సో ఇప్పుడు పాతపట్నం నుంచి ఆటోలో వస్తున్నారు. ఊరు మా ఎమ్మెల్యే ఊరే మాది. అక్కడ నుంచి వస్తుంది 4 సార్లు వచ్చినా 4-15 వందలు ఏమని చెప్తున్నారు? అవుతుంది ఎన్నిసార్లు తిరిగి నేను నా పొట్ట కొరకు ఏదో చేసుకుంటాను, అంతే సార్. 3 సంవత్సరాల నుంచి లేదు, మా ఆవిడకి బాగోలేదు సార్. ఆమెకి 3 ఏళ్ళు పోయినాయి, ఒక్క కాలుకి ఇంకొక 2 ఏళ్ళు పోయినాయి. ఆమె కాడికి సత్యవాళ్ళకి వెళ్తే మన నడుస్తున్నాయి కదా ఇదేమన్నా అన్నారు, అది సర్టిఫికేట్ చేయమని. డాక్టర్ సర్టిఫికేట్ చేస్తే ఆమెకి పెన్షన్ వస్తుంది, అంతే కాదని వస్తాను. అక్కడికి వెళ్తే సత్యవాళ్ళకి వెళ్తే ఇసుకిపోయి మళ్ళీ ఇవాళ వచ్చాను లాస్ట్ అని. ఇంత నావడమా చచ్చిపోవడమని, అంతే. పిల్లల్లో ఒక 30,000 జమ చేసి ఇచ్చారు, ఇంటింటికి చేసి ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. కష్టం చూడలేదు, ఆయననే ఒకరు సాయం చేయాలి. అయినా సరే ఎమ్మెల్యే అంతే చెప్ప, మరి ఏం చెప్తాం. ఊరు మొత్తం జమ చేసి ఇచ్చారు, ఓ 30,000 దాకా ఇచ్చారు. విన్నారు కదా. సో పూర్తిగా వెనకబడిన ప్రాంతం అయినటువంటి పాతపట్నం నియోజకవర్గం కేవలం కదా. సో ఆయనకు వచ్చిన కష్టం ఊరు మొత్తం గుర్తించారు. ఊరు మొత్తం కలిపి ఒక 30,000 రూపాయల వరకు చందా తీసుకొని ఆయన బ్రతుకు కోసం అయితే ఊరు మొత్తం సహాయం చేసినప్పటికీ అక్కడ ఇప్పటికే మాటలు మాత్రమే చెప్తున్నటువంటి మామిడి గోవిందరావు అసలు కేవలం 3 సంవత్సరాల నుంచి కూడా ఆయన కష్టాన్ని తీర్చే సమయం లేదా, సో కష్టం తీర్చే అవసరం లేదో తెలియకుండా పోయింది. అదే ఊరు అయినటువంటి ఆయనకే ఏమి చేయలేదు. సో ఇక పాతపట్నంలో ఏం చేస్తారు అంటూ కూడా ఇప్పటికే విమర్శలు అయితే వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఎప్పటికైనా సరే అధికారులు అదేవిధంగాను రాజకీయ నాయకులు స్పందించి సో పూర్తిగాను వికలాంగులుగా ఉన్నటువంటి తనకి ఫెన్షన్ అయితే ఇప్పించాలంటూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. తనకి న్యాయం జరగాలంటూ కోరుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.